సృష్టిలోంచి ప్రేమ ఆవిర్భవించలేదు, ప్రేమలోంచి సమస్త సృష్టి ఉద్భవించింది. ప్రేమ అనేది 2 అక్షరాల చిన్న మాటే, కానీ అందులో గొప్ప ఐక్యతా భావన, అనంత శక్తి దాగున్నాయి. ప్రేమకు కొలతలు లేవు, తరతమ భేదాలు లేవు. అయితే ప్రేమ అనగానే మనకు వెంటనే స్ఫురణకు వచ్చేది యువతీ యువకుల మధ్య ఉండే ప్రేమ. కేవలం యువతీ యువకులదే కాదు, ఇరుగు పొరుగు వారిది, తల్లిదండ్రులది, పిల్లలది, స్నేహితుల మధ్యన ఉండేది కూడా ప్రేమే. ఈ సూత్రాన్ని అవగతం చేసుకుని ప్రేమలోని మాధుర్యాన్ని అందించే శక్తిని తేటతెల్లం చేసిన మహత్తర గ్రంథం ప్రేమ కానుక. ప్రముఖ అమరత్వ గురువు అయినటువంటి రామ్తా గారు ప్రవచించిన దట్ ఎలిక్సిర్ కాల్డ్ లవ్ అనే ఆంగ్ల గ్రంథం అనువాదం ఈ ప్రేమ కానుక. ప్రేమ ఎప్పుడూ పరిపూర్ణంగానే ఉంటుంది, లేకపోతే అది ప్రేమ కాదు. ప్రేమ దివ్య భావన, అది దైవ స్వరూపం. ప్రేమతత్వమే ధ్యానయోగం అని వివరించే ఈ మహత్తర గ్రంథం ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతుంది. ఈ అపురూప గ్రంథ విశేషాలు మీ గ్రంథాలయంలో. అందరికీ నమస్కారం. గ్రంథాలయం కార్యక్రమం స్వాగతం. మనం గ్రంథాలయం కార్యక్రమంలో రామ్తా గారి యొక్క ప్రేమ కానుక అనే పుస్తకం గురించి తెలుసుకుంటున్నాం ఫ్రెండ్స్. మరి దైవము, ప్రేమికులు ఎలా ఉంటారు అనేది మనం కొన్ని విషయాలు తెలుసుకున్నాం. మరికొన్ని విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. ప్రేమ గురించి చెప్తున్నారు కదా, ఆశించడం, ఇచ్చిపుచ్చుకోవడాలు పోయిన తర్వాత ఆశించడాలకు వచ్చినప్పుడు ఆ ప్రేమ మాధుర్యాన్ని కోల్పోతామని. కాకపోతే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, ఆ ప్రేమని మనం బాహ్యంలో వెతుకులాడుతున్నాం. అంటే ఇతరుల్లో, మనలో ఏదైతే లోపాలు ఉన్నాయో అవి ఇతరుల్లోంచి పొందాలి అనే తపనతోటి ఇతరుల పైన ఆధారపడడం, వాళ్ళలో వెతుక్కోవడం చేస్తున్నాం అన్నమాట. మానవుడు ఎప్పుడైతే తనలో లేని భావాన్ని, ఆ కొరతని బాహ్యం నుండి భర్తీ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడో, ఆ బాధ్యత ఇంకెవరికో అప్పచెప్పి వాళ్ళ దగ్గర నుండి ఆశిస్తాడో అది ఎప్పటికీ అందదు. అంటే బాహ్యంలో ఆశిస్తూ వాళ్ళకి అప్పచెప్పేసి, నాకు నువ్వు ఈ ప్రేమ ఇవ్వాల్సిందే, నువ్వు అలా ఇవ్వాల్సిందే, నువ్వు చేయాల్సిందే అని ఎప్పుడైతే వాళ్ళకు ఒక బాధ్యతను అప్పచెప్పి చేస్తాడో అది ఎప్పటికీ కూడా దొరకదు. ఎందుకంటే నీలో నిక్షిప్తమైన ప్రేమ కేవలం నీ ఆజ్ఞ కోసం ఎదురు చూస్తూ, నువ్వు ఆజ్ఞాపిస్తే నిన్ను ప్రేమ వర్షంలో ముంచివేయడానికి సిద్ధంగా ఉంటుంది. అంటే నాలోనే ఉన్న ప్రేమ నా కోసం ఎదురు చూస్తూ ఉంది, నన్ను చక్కగా తన ప్రేమలో ముంచివేయడానికి ఎదురు చూస్తూ ఉంది. ఆ ప్రేమ కోసం బాహ్యంలో అన్వేషించడం కేవలం ఒక వ్యర్థ ప్రయత్నం మాత్రమే. అది తెలుసుకోకుండా ఈ ప్రేమను నాకు లోటైపోయింది, నేను తల్లి దగ్గర నుంచి ప్రేమ పొందలేకపోయాను, తండ్రి దగ్గర నుంచి ప్రేమ పొందలేకపోయాను, ఇంకొకళ్ళ దగ్గర నుంచి నేను ప్రేమ పొందలేకపోయాను అని మనం ఎదుటి వాళ్ళల్లో ఆశిస్తూ వాళ్ళ వెంటపడడం, వాళ్ళని ఇది చేయడం, లేదా అందించకపోతే వాళ్ళని నిందించడం, ఇదంతా కాదు కదా. ఎప్పటికి దొరుకుతుంది? అది దొరకదు. అంటే మనలో ఉన్న ఆ అసలైన ప్రేమని మనం ఎప్పుడైతే గుర్తిస్తామో అప్పుడు మనం ఇంకొకరి ప్రేమ కోసం ఎదురు చూడాల్సిన అవసరమే ఉండదు ఫ్రెండ్స్. కాబట్టి ప్రేమ అంతరంలోనే విరబూసే ఓ సుగంధ పుష్పం. మీరు అదే చెప్తున్నారు, మీరు మీలో ఉన్న ప్రేమను తెలుసుకొని దాన్ని బయటికి తెచ్చుకునే ప్రయత్నం చేస్తేనే చెయ్యాలి. కానీ ఆ ప్రేమని అది వదిలేసి మీరు బయట నుంచి ఇతరుల వెంట పడడం ఒక వ్యర్థ ప్రయత్నమే. ఎందుకంటే అది మీ అంతరంలోనే ఒక సుగంధం దాగి ఉంది. కస్తూరి మృగం ఉంటుంది, దాని శరీరంలోనే అది సుగంధం ఉంటుంది, కానీ దానికే తెలియదు, అది బయట వెతుక్కుంటూ ఉంటుంది అన్నమాట. అలాగే మనం కూడా ఏం చేస్తున్నాం, మన లోపల ఉన్న ఆ ప్రేమని, మనలోనే ఉన్న దివ్యత్వం యొక్క ఆ సుగంధాన్ని మనం తెలుసుకోలేక బయట వాటి కోసం మనం పరుగులు పెడుతున్నాం. అది వృధా ప్రయాస అయినప్పుడు మనం నిస్సహాయంగా మారిపోతూ, నిరాశకి వెళ్ళిపోతూ మన జీవితాన్ని మనమే నాశనం చేసుకునే పరిస్థితుల్ని కల్పించుకుంటున్నాము. ఒక్కోసారి ప్రేమికులు కూడా బద్ధశత్రువులుగా మారిపోతూ ఉంటారు. చాలా బాగుంటారు, సడన్గా వచ్చేస్తారనమాట. ఎందుకంటే బాగా మొదట్లో బాగుంటుంది, తర్వాత ఒకరికొకరు బాగా దగ్గరైన తర్వాత ఆశించడం మొదలు పెడుతూ ఉంటారు. నువ్వు నాకు అది ఇవ్వలేదు, నువ్వు నాకు ఇది ఇవ్వలేదు, నీ నుంచి నేను ఇది కోరుకున్నాను, ఎక్స్పెక్టేషన్స్ ఇవన్నీ జరిగి విడిపోవడం కూడా జరుగుతుంది. ఎందుకంటే ప్రేమ బంధాలన్నీ ఎందుకు బలహీనంగా ఉంటున్నాయంటే, అది ఏ రిలేషన్ అయినా కావచ్చు, అది ప్రేమికులే కాదు, భార్యాభర్తల మధ్య కావచ్చు, అక్క చెల్లెళ్ళ మధ్య కావచ్చు, అన్నదమ్ముల మధ్య కావచ్చు, ఇవన్నీ కూడా ఏంటంటే ఆశించడాలు ఎప్పుడైతే జరుగుతున్నాయో ఆ ప్రేమ అక్కడికి కట్ అయిపోతుంది ఫ్రెండ్స్. అంటే
ఆశించకుండా అర్పించడం అనే ఒక అద్భుతమైన ప్రక్రియ ప్రతినిత్యం కొనసాగుతూనే ఉండాలి. ఏ రిలేషన్ మధ్యలోనైనా ఆశించడం కాకుండా ఇవ్వడం మాత్రమే, ఎప్పుడు ఆశించకుండా ఇవ్వడం మాత్రమే ప్రతినిత్యం ఎప్పుడైతే జరుగుతుందో ఆ రిలేషన్ స్ట్రాంగ్గా ఉంటుంది. లేదంటే నువ్వు నాకేమి ఇచ్చావు, నేను నీకేమి ఇస్తాను, నేను ఎంత ఇచ్చినా నీకు ఇది అవ్వదు అని ఇలాగే ఒకరినొకరు అనుకోవడమే సరిపోతుందన్నమాట. అంటే ఎంత ఇస్తానో అంత ఆశించడం, నేను నీకు అంత ఇచ్చాను కదా, నువ్వు నాకు ఎందుకు ఇవ్వలేదు, ఇలాగే ఉంటుందన్నమాట. ఎప్పుడైతే ఏమాత్రం ఆశించకుండా అర్పించుకోవడం అనేది ప్రతినిత్యం సాగుతుందో అప్పుడే ప్రేమల్లో ఆ మాధుర్యాన్ని మనం గమనిస్తామన్నమాట. ఇక్కడ రామ్తా గారు ఇంకొక అద్భుతమైన మాటలు ఏం చెప్తున్నారంటే, ప్రకృతిలో జరిగే ప్రతి పరిణామంలో దివ్య ప్రేమ, ఆ దివ్య శృంగారం మాత్రమే దర్శనమిస్తాయి. చూడండి దానికి ఎంత అద్భుతంగా చెప్తున్నారు. అందుకే ప్రకృతి అంత రమణీయంగా ఉంటుంది. అందులో ఎప్పుడు కూడా ఒక అద్భుతమైన దివ్య ప్రేమ కనిపిస్తూ ఉంటుందట ప్రకృతిలో. ఒక సూర్యకిరణాలు ఒక మొగ్గ మీద ప్రసరించడంలో దైవం సూర్యుని ద్వారా తన ప్రేమతత్వాన్ని ఆ మొగ్గ మీద కురిపించడం కనిపిస్తుంది. సూర్యకిరణాలు ఒక మొగ్గ మీద పడతాయి. ఉదయాన్నే చూడండి, కొన్ని పుష్పాలు మొగ్గగా ఉంటాయి, సూర్యకిరణాలు పడిన తర్వాత మెల్లమెల్లగా కొంచెం సేపటికి విప్పారుతాయి అన్నమాట. కొన్ని పూలను చూసినప్పుడు మొగ్గలుగా ఉన్నవి ఉదయాన్నే ఎట్లా విప్పారుతూ ఉంటాయి, సూర్యకిరణాలు పెరిగే కొద్దీ ఉంటాయన్నమాట. అంటే దైవము సూర్యకిరణాల ద్వారా తన ప్రేమతత్వాన్ని ఆ మొగ్గ మీద కురిపించడం కనిపిస్తుంది. ఈ మొగ్గ సూర్యకిరణాల ప్రేమ సంగమంలో ఆ కిరణాల నులివెచ్చని కౌగిలిలో ఆ మొగ్గ పరవశించి, చూడండి ఎంత అద్భుతంగా చెప్తున్నారు, పులకరించి వ్యాకోచించి మరింతగా వ్యాపించి విచ్చుకుంటుంది. దాన్ని అంత అనుభూతి చెందుతుందన్నమాట. అలా సూర్యుడు ఆ మొగ్గ విచ్చుకునేట్టు చేసి ఆ తరువాత ఆ ఆనంద పరవశంలోనే అలసి సొలసి విశ్రాంతి తీసుకుంటాడు. అంటే తన పని అయిపోయిన తర్వాత సాయంత్రానికి సూర్యుడు అస్తమిస్తాడు కదా, సరిగ్గా ఆ తరుణంలో వచ్చిన చంద్రబింబం ఈ ప్రేమకు అవరోధం కల్పించినప్పుడు ఆ మొగ్గ నాకు చంద్రుడో సూర్యుడో ఏదో ద్రోహం చేశారు అని అనదు. ఆ ప్రేమ వ్యవహారం అక్కడకు ముగిసినట్లే అని మాత్రం దాని అర్థం. ఉదయమంతా సూర్యకిరణాలు ఇచ్చి ఆ మొగ్గ విచ్చుకొని ఆ పువ్వు సాయంత్రానికి ఏమవుతుంది, సూర్యుడు వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయినప్పుడు చంద్రుడు వస్తాడు. చంద్రుడు వచ్చే టైంకి ఆ మొగ్గ మళ్ళా ముడుచుకుపోతుంది, అయిపోయింది దాన్ని. అప్పుడు వచ్చి పొద్దున్నుంచి నన్ను సూర్యుడు ఇలా చేశాడు, ఇప్పుడు చంద్రుడు వచ్చి ఇలా చేశాడు అని ఆ పువ్వు వాళ్ళని నిందిస్తుందా? ఎవరిని నిందించదు. ఇంకా ఆ టైంకి అది అయిపోయింది, అక్కడికి అది ముగిసిపోయింది. ఇక్కడ ఏం జరిగింది, ఒక సంగమం జరిగింది, కానీ ఏది ఆశించలేదు, ఏది జరగలేదు. ఒక అద్భుతమైన మధుర సంగమం జరిగింది. అందుకే ఆ దివ్య ప్రేమలో మనం పరవశించి పులకించి ఆ దివ్య ప్రేమ మాధుర్యాన్ని అందరికీ అన్నిటికీ పంచి ఇవ్వగలగాలి. ఈ జీవితంలో అందరూ నన్ను ఉపయోగించుకుని వదిలివేశారు, నన్ను మోసం చేశారు, నన్ను నమ్మక ద్రోహానికి గురయ్యాను అని మీరు అంటే దాని అర్థం మీరు ఇవ్వగలగడం అనే ఉన్నత దివ్య గుణాలని సంతరించుకోలేదని. అంటే మనం అనుకుంటాం నన్ను మోసం చేశారు, నాకు నమ్మక ద్రోహం జరిగింది, నన్ను ఇలా చేశారు అలా చేశారు అని. అంటే మనం ఇంకా మనలో ఉన్న ఆ దివ్య గుణాలని మనం సంతరించుకోలేదన్నమాట. ప్రేమను పెంచబడేదేగా పంచబడేది, ప్రేమను పంచడం జరుగుతుంది. ప్రేమ మీలో పుట్టి బాగా పెరిగిన ఆ ప్రేమను పంచడం జరుగుతుంది. పెంచబడేదేగా పంచబడేది. అంటే ఎప్పుడైతే మనము పంచుతూ ఉంటామో అది పెరుగుతూ ఉంటుంది. మీలో లేనిది మీరు ఎలా పంచుతారు? చూడండి, ప్రేమను పంచడం తెలియని మీరు ఆ విషయం అర్థం చేసుకోకుండా నేను మోసపోయాను, నాకు ద్రోహం చేశారు, నేను బలైపోయాను అని అనడం హాస్యాస్పదం. ప్రేమను పెంచడం తెలియని మనం నేను ఇక మోసపోయాను, నాకు ద్రోహం చేశారు, నేను బలైపోయాను అని అనడం మాత్రం హాస్యాస్పదంగా ఉంటుంది. మీ జీవితానికి ఇంకెవరినో బాధ్యుల్ని చేయడానికి మీరు ఎందుకు ప్రయత్నం చేస్తారు? ఇదిగో ఆ వ్యక్తి వల్లే, ఆ వ్యవహారం వల్లే నా జీవితం సర్వనాశనం అయిపోయింది అనే స్వభావం బాధ్యతారహితమైనది. సత్యం జ్ఞానం తెలుసుకొని ఆధ్యాత్మికవాదిగా ఎదిగిన ఏ వ్యక్తి తన జీవితానికి తానే బాధ్యత వహిస్తాడు కానీ ఇంకొకరిని బాధ్యుల్ని చేయడు. జీవితంలో జరిగిన అన్యాయాలకి, ఓటములకి, అనర్థాలకో, కష్టాలకో మీ వ్యక్తిత్వం ఇంకెవరినో బాధ్యుని చేయడానికి తెగ ఉబ్బలాటి పడిపోతూ ఉంటుంది. చూడండి, మనలో జరిగే సంఘటనలకి మనమే బాధ్యత వహించాలి కానీ ఇంకెవరో దానికి బాధ్యులు అనేది మనం ఎప్పుడూ చెప్పకూడదు. అంటే మీ స్వయం తన జీవితంలో జరిగే ప్రతి చిన్న సంఘటనలకు తానే బాధ్యత వహిస్తుంది. మన జీవితంలో జరిగే ప్రతి సంఘటనకి మన స్వయమే బాధ్యత వహిస్తుంది.
ఆ ప్రేమ వ్యవహారంలో విడిపోవడం కూడా అంటే ఎడబాటు కూడా తానే సృష్టించాను అని అర్థం చేసుకుంటాడు అసలైన ఆధ్యాత్మికవాది. ఇక్కడ విడిపోవడాన్ని కూడా తానే క్రియేట్ చేసుకున్నాను అనేది ఆధ్యాత్మికవాది అక్కడ అర్థం చేసుకుంటాడు. ఎంత అద్భుతంగా ఉంది ఇది. అంటే మనం ఎప్పుడైతే ఆ స్వయంలో జీవిస్తామో అప్పుడు ఇతరులను నిందించడం మానేసి మన జీవితంలో జరిగే ప్రతి సంఘటన కూడా ఇది నా స్వయం కారణంగానే జరిగింది, దాన్ని ఏదైనా సరే అది ఎడబాటునైనా లేకపోతే విడిపోవడమైనా అదైనా సరే తానే సృష్టించుకున్నాను, నేనే క్రియేట్ చేసుకున్నాను అని అర్థం చేసుకున్న వాళ్ళే అసలైన ఆధ్యాత్మికవేత్తలు. ఇంకా ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఎప్పుడు కూడా స్త్రీ ఎప్పుడు కూడా మగవాడు ఎప్పుడు స్త్రీని బలహీనంగా చేస్తూ తానే బలవంతుడని అనుకోవడము, అలాగే స్త్రీ కూడా పురుషుని విషయానికి వచ్చేప్పటికీ తనను తాను బలహీనరాలుగానే భావిస్తూ ఉంటుంది. స్త్రీ ఈ విషయాన్ని అంగీకరించకపోవచ్చు కానీ అది ముమ్మాటికి నిజం. ప్రేమలో పురుషుడు తన ఆధిపత్యంతో స్త్రీని బలహీనరాలుగా చేస్తాడు. చూడండి, పురుషుడు స్త్రీని బలహీనరాలుగా చేస్తాడు. ఆ ప్రేమ పేరుతో స్త్రీ పురుషుడికి లొంగి జీవించడం పరిపాటిగా మారిపోతూ ఉంటుంది. అంటే ఇక్కడ అక్కడ తనను తాను తక్కువ చేసుకొని ఉండడం జరుగుతుంది. ఇది ఎక్కువ భార్యాభర్తల మధ్య జరుగుతూ ఉంటుంది అనమాట. కానీ ఇక్కడ అలా ఉండడం కాదు చేయాల్సింది. స్త్రీ పురుషుల కలయిక ఎంతో పవిత్రమైంది, అది ఒక పవిత్ర సంగమం. ఇక్కడ ఎక్కువ తక్కువ అనేది కాకుండా ఇద్దరూ సమాన స్థితిలో ఉండాలి అనేది చెప్తున్నారనమాట. ఎప్పుడైతే స్త్రీ తానెంతో విలువైన దానినని, ఎంతో శక్తివంతమైన దానినని, తాను దైవం అని తన విలువను తానే తెలుసుకొని ఆ సంగమంలో పాలు పంచుకుంటే ఆ కలయిక మరింత మధురంగా మారుతుంది. స్త్రీ ఎప్పుడు కూడా నేను తక్కువ అనే భావన కాకుండా తాను కూడా దైవాన్నని, తనలో కూడా శక్తి ఎంతో ఉందని, మరి స్త్రీని ఆదిశక్తి అంటారు. కానీ కొన్నిసార్లు తనే అలా తక్కువ శక్తి లేని దానిగా కిందకి దిగజారిపోతూ ఉంటుందన్నమాట. అంటే ఎప్పుడైతే ఆ భావనలతో ఉంటుందో ఆ పురుషుల్లో కూడా ఆ భావనే ఉండాలి, ఆ స్త్రీలో ఆ భావన ఉండాలి, పురుషుల్లో కూడా ఉండాలి. ఇద్దరిలో అటువంటి స్థితిలో ఉన్నప్పుడే వారిద్దరి మధ్య ఒక అద్భుతమైన పవిత్రమైన సంగమం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ స్త్రీ తాను పురుషుడికే ఉన్నాను అనే భావనను విడనాడి తాను తన ప్రేమని శక్తిని పురుషుడికి ఇవ్వగలిగే స్థితిలో ఉన్నాను, అంటే తాను పురుషుడి నుంచి ఆశించే స్థితిలో లేను, ఆశీర్వదించే స్థితిలో ఉన్నాను అనే తన నిజ స్థితితో ఉండాలి. అంటే ఇక్కడ నేను ఇతని నుంచి ఆశించడం కాదు, ఇచ్చే స్థితిలో కూడా ఉన్నాను, అంటే ప్రేమని పంచే స్థితిలో ఉన్నాను అనే స్థితిలోనే స్త్రీ ఎప్పుడు ఉండాలట. అప్పుడే ఒక అద్భుతమైన రిలేషన్ వాళ్ళిద్దరి మధ్య కలుగుతుంది. ఇక్కడ అప్పుడు ఏం జరుగుతుందంటే ఆ తర్వాత ఆ వ్యక్తి నుంచి విడిపడినా కూడా ఎటువంటి ఇబ్బంది కలగదన్నమాట. మళ్ళీ మీకు ఎప్పటికీ తటస్థపడకపోయినా ఆ వ్యక్తి మీరు పోగొట్టుకునేది ఏమీ ఉండదు. అంటే ఎందుకంటే ప్రేమలో పంచి ఇవ్వగలగడం మాత్రమే ఉంటుంది, కానీ పోగొట్టుకోవడం ఉండనే ఉండదు. అక్కడ ఆ అద్భుతమైన ప్రేమ స్థితి ఉన్నప్పుడు ఇంకా అక్కడ పోగొట్టుకునేది ఏమి ఉండదు కదా ఫ్రెండ్స్. ఇంకా అక్కడ ఏమి ఇవ్వడమే ఉంటుంది, అక్కడ పోగొట్టుకునేది అనేది ఏమీ ఉండదు. అంటే అక్కడ నిరుత్సాహము, వెళ్ళిపోయారే విడిపోయారే అనే బాధ, నిరుత్సాహము ఏవి కూడా ఉండవు. ఇంకా మగవాళ్ళ గురించి చెప్తున్నారు ఇక్కడ. వీళ్ళు ఎంతసేపు తమ విషయానికి వస్తే మగవారు ఎప్పుడూ కూడా తమ శరీర దృఢత్వం, తమను తాము ఎక్కువగా తనను తాను అంచనాలు వేసుకోవడం, తామే అధికులమని అనుకోవడం, ఎప్పుడు నేను దృఢంగా ఉన్నాను, నేను ఇలా ఉన్నాను అనుకోవడం, ఇవన్నీ చేసుకుంటూ ఉంటారట. ఈ భౌతిక ప్రపంచంలో జనాభాని పెంచడం అనే గురుతర బాధ్యత తమ భుజస్కంధాల మీద మోస్తున్నట్లు భావిస్తూ ఉంటారు. అంటే వీళ్ళు ఎక్కువగా మేమే అధికులం అని, మా ద్వారానే అంతా జరుగుతుంది అని ఎక్కువ ఉంటారని. అంటే ఇంకా నిరంతరం వాళ్ళు అలాగే ఉంటూ ఉంటారు. ఒక నియంత్రణని కోల్పోతే ఎంత చికాగ్గా ఉంటుందో అంతే చికాగ్గా ఉంటుంది. మా రోజుల్లో ఇలాంటి వాళ్ళని చీడపుట్టిన పురుషుడు అని సంబోధించే వాళ్ళట. ఆయన ఉన్న స్థితుల్లో అలా వ్యవహరించే వాళ్ళని, అంటే వాళ్ళు మేమే అధికులము, మేమే గొప్పవాళ్ళము, మా ద్వారానే అంతా జరుగుతుంది, మేము లేకపోతే లేదు. అంటే పూర్వకాలంలో బానిసత్వాలు ఉండేవి కదా, మగవాళ్ళ ఆధిక్యత ఉన్న స్థితులు ఉన్నాయి కదా. అప్పట్లో వాళ్ళు అలాగే ఆడవాళ్ళని అణిచిపెట్టి వేస్తూ ఉన్న స్థితుల్లో ఉన్నప్పుడు కొంతమంది వాళ్ళని అలా అంత చేస్తూ ఆడవాళ్ళని హీనంగా చూస్తూ, బానిసలుగా చూస్తూ ఉన్న వాళ్ళని కొంతమందిని ఇలా అంటారనమాట. లోకోద్ధరణకు మగవాడు ప్రేమికుడిగా కొనసాగించాల్సిన అవసరం ఎంతగానో ఉందని కొంతమంది మగవాళ్ళు భావిస్తూ ఉంటారు. అదే ఇక్కడ ఏంటంటే మేమే ఉన్నాము, మేము మా ద్వారానే అన్ని పనులు జరుగుతాయి, ఇంకా అలాంటి స్థితులు అన్నమాట. అయితే ప్రేమ పేరుతో వాళ్ళు
ఏంటంటే సత్యం తెలుసుకోకుండా, స్వయంని తెలుసుకోకుండా ఉన్న స్థితిలో ఉన్నప్పుడు వాళ్ళు అలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. స్వయంని ఆవిష్కరించుకున్న పురుషుడి యొక్క ప్రేమను పొందగలిగిన స్త్రీ నిజంగా ధన్యమైనట్లే. కానీ తనలో ఉన్న దివ్యత్వంతో అయ్యి ఆశించడం కాకుండా ఇవ్వడమే తెలుసుకున్న ఆ పురుషుడితో ఉన్న స్త్రీ ధన్యురాలు. అలాంటి పురుషుడి ప్రేమ పొందగలగడం ఆ స్త్రీ అదృష్టంగానే భావించవచ్చు. అటువంటి స్థితిలో ఉన్న పురుషుడి ప్రేమను పొందగలిగిన స్త్రీ అదృష్టవంతురాలు. ప్రేమలో పరిపూర్ణమైన మాధుర్యాన్ని పురుషుడు ఎప్పుడు పొందగలుగుతాడంటే తాను తన ప్రేయసిలో అన్ని పాత్రల్లోనూ పొందగలిగే మాధుర్యాన్ని పొందగలిగినప్పుడు. ఎప్పుడంటే వీళ్ళు ఏ స్థితిలో అయితే ఉన్నారో అదే స్థితిని అవతల వాళ్ళలో కూడా పొందగలిగినప్పుడే ఆ సమానత్వం అనేది ఏర్పడుతూ ఉంటుంది. నిజానికి ప్రేమలో అద్భుతం ఎక్కడ దాగి ఉందో తెలుసా? మీ ప్రేయసి తన ప్రేమనంతా రంగరించి మీ మీద కురిపించినప్పుడు, తన తండ్రి మీద చూపించినంత వాత్సల్యం మీ మీద చూపగలిగినప్పుడు స్త్రీ మిమ్మల్ని ఎప్పుడు అలా ప్రేమించగలదు? ఎప్పుడైతే మీరు మీ ప్రేయసిలో ఒక పసి హృదయాన్ని చూసి ఆమె తప్పు ఒప్పులు ఎంచకుండా తండ్రిలాగా ఆమెను ఆదరించగలిగినప్పుడు అలాంటి ప్రేమనే ఆమె దగ్గర నుండి మీరు పొందగలుగుతారు. అంటే ఒక భర్త తన భార్యని ఆమెలో ఒక పసి హృదయాన్ని చూసి ఆమె తప్పు ఒప్పుల్ని ఎంచి ఆమెని అవహేళన చేయకుండా, నిందించకుండా అది సరిదిద్దే పని ఒక తండ్రి ఎలా అయితే చేస్తాడో అటువంటి స్థితిలో ఆమెను చూడగలిగినప్పుడు ఆ స్త్రీ కూడా ఆ ప్రేమకి అదే స్థితిని చూపిస్తుంది. అంటే ఇద్దరిలోనూ ఆ రెండు స్థితులు ఉండాలన్నమాట. ఇక్కడ మనకు జరుగుతుంది ఏంటంటే ఒకళ్ళని ఎస్టిమేషన్లు వేసుకొని ఒకళ్ళు అధికులు ఒకళ్ళు తక్కువ అన్న ఇదిలో కాకుండా ఇద్దరి మధ్యలో కూడా అటువంటి రెండు స్థితులు సమత్వంలో ఉండాలి. అంటే మనం ఎగ్జాంపుల్ చెప్పుకున్నట్లే అర్ధనారీశ్వర తత్వం అంటారు కదా, అదనమాట. ఇంకా ఈ ప్రేమ స్థితిలే చెప్తున్నారనమాట. అంటే ఇద్దరి ప్రేమికుల మధ్య ఎలా ఉండాలి ఏంటి అనేది. ఇంకా వివాహం చేసుకున్నంత మాత్రాన జ్ఞానం అందుకోవడానికి కావలసిన సమర్థత తగ్గిపోయినట్లా కానే కాదు. ఒక రకంగా ఆలోచిస్తే బాంధవ్యాలు మనిషిని కాస్తంత చిక్కులో పడవేసి ఎప్పుడు ఆ బాంధవ్యాన్ని రక్షించుకోమని ఒత్తిడి చేస్తుంది. చూడండి, ఎప్పుడు ఆ బాంధవ్యాల్లో ఉన్నప్పుడు ఏం చేస్తుందంటే ఒత్తిడే కదా అక్కడ, వాటిని ఎప్పుడు కాపాడుకుంటూ చేస్తూ ఉంటాం. అంటే సరి అయిన అవగాహన, సరి అయిన ప్రేమ లేని బంధాలలో ఇది ఎప్పుడు వాటిని నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారనమాట. పసిపిల్లలకి ప్రతి నిమిషం ఆలనా పాలన ఎంత ఆవశ్యకమో ఈ బంధాలు కూడా ప్రతి నిమిషం మీ ప్రేమను, శ్రద్ధను, వాత్సల్యాన్ని అందించమని మిమ్మల్ని ఒత్తిడి చేస్తూనే ఉంటాయి. ఇలాంటి వాతావరణం ఆధ్యాత్మిక వారికి కాస్తంత ఇబ్బందిగా ఉన్నా నిజానికి ప్రేమమూర్తి అయిన ఆ దివ్యతేజాన్ని తిరిగి తన సహజత్వాన్ని ప్రసాదించుకోవడంలో ప్రేమ చాలా ముఖ్యం. కాబట్టి చూడండి, ఎప్పుడూ కూడా ఆ పిల్లలకి ఆలనా పాలన ఎలా చూడాలి, ప్రతి క్షణం వాళ్ళకి ఏం కావాలో అదంతా మనం చూడాలి. అలాగే ఈ బంధాలు నిలబెట్టుకోవడానికి కూడా ప్రతి క్షణం తపన పడుతూ ఉండడం జరుగుతుంది. అంటే ఆ శ్రద్ధని, ఆ వాత్సల్యాన్ని ఈ బంధాల్లో కూడా చూపించాలి. మరి ఇలాంటిది ప్రతి క్షణం నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేయడం కొంచెం స్పిరిచువల్గా ఉన్న వాళ్ళకి కాస్త ఇబ్బందిగానే అనిపిస్తూ ఉంటుంది. కానీ ఎప్పుడైతే వారిలో ఆ స్వయం అనేది, ఆ దివ్యం అనేది, ఆ సహజత్వం అనేది వాళ్ళు అర్థం చేసుకుంటారో అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఆ ప్రేమని చూపిస్తూ ఉంటారు. అంటే ఆ ప్రేమని చిగురింప చేయడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతూ ఉంటుంది. అంటే వాళ్ళతో వాళ్ళు ఆ కనెక్షన్స్ని, అంటే ఇక్కడ ఆ రిలేషన్ ఎలా ఉంటుందంటే అటాచ్మెంట్లో ఉండదు ఫ్రెండ్స్, డిటాచ్డ్గా ఉంటుందన్నమాట. అంటే తెగిపోదు, అలా అని దాన్నే ఒక బాండులాగా పట్టేసుకొని ఉండడం జరగదు. ఎప్పుడు ఇది ఉంటుందంటే ఆ బాంధవ్యాలు ఏంటంటే అసలైన సత్యాన్ని మీరు అర్థం చేసుకోలేదు కాబట్టి ఆ బాంధవ్యాల వలన మీరు పొందాల్సిన బహుమతి పొందలేదు. చూడండి, ఇక్కడ ఏం జరుగుతుందంటే మనము సత్యాన్ని అర్థం చేసుకోకపోవడం వలన ఆ బాంధవ్యాల మధ్య, ఆ బంధాల మధ్య మనం అసలైన బహుమతిని పొందలేకపోతున్నాం. అంటే అందులో ఉండే ఆ మాధుర్యాన్ని మనం పొందలేకపోతున్నాం. ఎందుకంటే ఇక్కడ మనము ఒక రిలేషన్లో ఎప్పుడూ కూడా ఇచ్చిపుచ్చుకోవడాలు కాకుండా ఆశించడాలు ఉంటాయి కదా, అవసరార్థం జరుగుతుంది కదా ఇక్కడ. సో ఇది ఉన్నప్పుడు అక్కడ ఆ బంధం ఎంతకాలం ఉంటుంది? ఇచ్చినంత కాలమే ఆ బంధం నిలబడుతుంది. ఇవ్వకపోతే ఏమవుతుంది? ఒకరినొకరు నిందించుకోవడం జరుగుతుంది, అది కట్ అయిపోతూ ఉంటుంది అనమాట. అలా కాకుండా
సరైన స్థితిలో, ఆ అవగాహన స్థితిలో ఎప్పుడైతే ఒక అద్భుతమైన స్థితిలో ఉంటారో అప్పుడే అది చిరకాలం నిలబడి ఉంటుంది. అసలైన హద్దులు, ఆంక్షలు, ఆశించడాలు లేని పవిత్రమైన స్వేచ్ఛ, ఎదుటి వాళ్ళని వాళ్ళ ఇష్టం వచ్చినట్లు ఉండనివ్వగలగడం వలన పొందే తృప్తి, ప్రేమ, దయ, కరుణ అవి హృదయంలో ఉప్పొంగే మధుర భావాలు. అంటే ఇక్కడ చూడండి, ఎటువంటి హద్దులు లేకుండా, ఆంక్షలు లేకుండా, ఆశించడాలు లేకుండా ఉన్న పవిత్రమైన స్వేచ్ఛ, ఎదుటి వాళ్ళని ఇష్టం వచ్చినట్లు ఉండనివ్వగలగడం వలన పొందే, అంటే వాళ్ళ ఇష్టం వచ్చినట్లు వాళ్ళు ఉండడం ద్వారా దానివలన కలిగే తృప్తి, ప్రేమ, దయ, కరుణ అనేవి మన హృదయంలో ఉప్పొంగే మధుర భావనలు అన్నమాట. సో ఫ్రెండ్స్, మరి ఎప్పుడూ కూడా ఎంత అద్భుతం అంటే ప్రతి శుభోదయం, ప్రతి రోజా పువ్వు నవ్వు, ఎగిరే సీతాకోక చిలుక రెక్కలు అన్నీ అందాలే, అన్నీ ఆనందాలే. ఆ ప్రేమ ఇద్దరు ప్రేమికులు తమ శరీరాలను పంచుకోవడంలో పొందే తృప్తి కన్నా ప్రకృతిని అందించిన ఆ దైవం, ఆ దివ్య ప్రేమను ప్రేమించడంలో వచ్చే తృప్తి ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడైతే ప్రతి ఒక్కరిలో మనం ప్రకృతిలో చూసే అందాలని ఒకరిలో ఒకరం చూడగలుగుతామో అది ఎంతో అద్భుతంగా ఉంటుంది. అంటే అక్కడ హృదయాల కలయిక జరిగి, ఆత్మల కలయిక జరిగి ఒక అద్భుతమైన స్థితి ఏర్పడుతూ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మనం ఏ స్థితిలో ఉంటున్నాము, మనల్ని ఒకళ్ళనొకళ్ళు బేరీజీ వేసుకోవడంలో ఉంటున్నామా, అంత అద్భుతమైన ఆ స్వయం దైవాల్ని కలుసుకొని, ఆ దైవాలతో కలుసుకొని ఒకరినొకరం మమేకం చేసుకుంటున్నామా. ఇక్కడ ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే బంధాలు, బాంధవ్యాలు, ప్రేమ మొదలైనవన్నీ మిమ్మల్ని మీ సహజత్వానికి చేర్చడానికి సోపానాలుగానే ఉపయోగపడతాయి. చూడండి, ప్రతి బంధము, బాంధవ్యం కూడా మన సహజత్వాన్ని, అవి సరైన స్థితిలో మనం వాటితో మమేకం అవ్వగలిగితే మనం ఎదగడానికి అవి ఎంతో అద్భుతంగా ఉపయోగపడతాయి. కానీ ఆ రిలేషన్స్ని మనం సరిగా అర్థం చేసుకోకుండా ఇబ్బందులు పాలు చేసుకుంటూ ఉంటే అవి మనం మళ్ళా దిగజారేలాగా చేస్తాయి. కాబట్టి ఈ బంధాల్లో ఉండే వాటిని ఎక్కడ మనం ఆ లోపం చేస్తున్నాము అనేది మనం మనలోనే చెక్ చేసుకొని మనతో మనం మమేకమయ్యి ఉన్నప్పుడు ఎదుటి వాళ్ళతో కూడా అదే స్థితిలో ఉండి మనం ఇంకా ఆధ్యాత్మికంగా అత్యున్నత స్థితికి వెళ్ళగలుగుతాం ఫ్రెండ్స్. మరి ఇది ప్రేమికుల మధ్య ఉండే ఆ దైవము, ప్రేమికులు అనే టాపిక్ ద్వారా మనకి ఎంతో చక్కగా వివరించారు రామ్తా గారు. మరికొన్ని విషయాలు రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం. కీళ్లు, మోకాళ్ల నొప్పుల సమస్యలకు ఆర్థోకేర్ క్యాప్సూల్స్ వాడండి. ఆరోగ్యకరమైన జీవితాన్ని